హలో అండి, వల్లీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వంట వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళు. వాటికి కావలసిన పదార్థాలు: బియ్యాన్ని బాగా కడిగి ఆరపోసుకుని రవ్వ కింద పట్టి ఉంచుకోవాలి. మిగతా పదార్థాలు: శనగపప్పు, పచ్చి కొబ్బరి, ఉప్పు, జీలకర్ర, నెయ్యి. తయారు చేసే విధానం చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2.5 కప్పుల వాటర్ యాడ్ చేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు ఒక 1/2 కప్పు వేసుకొని బాగా మరగనిద్దాం. అందులో జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చి కొబ్బరిని, ఉప్పుని వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు శనగపప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు రవ్వని యాడ్ చేసుకుందాం. ఉండలు లేకుండా బాగా కదుపుతూ ఉండాలి. రవ్వని కదపకపోతే ఉండల్లాగా కట్టేస్తుంది. మధ్య మధ్యలో బాగా కదుపుతూ ఉండాలి. మనం వేసిన పచ్చి కొబ్బరి, నెయ్యి అన్నవి ఉండ్రాళ్ళకి మంచి రుచినిస్తాయి. ఇప్పుడు రవ్వ అన్నది దగ్గర పడింది. ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చేతిని నీళ్ళతో తడిపి ఉండల్లాగా చుట్టుకుందాం. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు నైవేద్యానికి రెడీ.